జై శ్రీరామ్. ఇంతకుముందు ఒక వీడియోలో మనం సనాతన ధర్మంలో సైన్స్ అన్న ఒక చిన్న వీడియో చేసుకున్నాం. దాని సారాంశం ఏంటంటే మిర్రర్ ఎఫెక్ట్ ఆన్ న్యూరాన్స్ అని ఉంటుంది. మనం ఏదైతే దృశ్యాన్ని మనం చూస్తూ ఉంటామో ఆ దృశ్యం తాలూకా ఎఫెక్ట్స్ మన బ్రెయిన్లో న్యూరాన్స్ మీద పడుతుంది. అప్పుడు ఈ విషయం చెప్పాం. మనకు ఋషులు అందించినటువంటి చిత్రపటాలు ఉన్నాయి. మన దేవి దేవతల యొక్క స్వరూపాలు. లక్ష్మీదేవి యొక్క స్వరూపం ఏ విధంగా ఉంటుందంటే పద్మం మీద అమ్మవారు కూర్చొని ఉంటారు. ఇటు అటు ఏనుగులు అమ్మవారిని అభిషేకిస్తూ ఉంటాయి. అమ్మవారి చేతి నుండి బంగారు కాసులు జాలవారుతూ ఉన్నట్టు ఉంటుంది. కింద బంగారు నాణేల రాశి మనకు కనబడుతూ ఉంటుంది. ఇది మనం ఆ రోజు ఆ వీడియోలో చెప్పుకున్నటువంటి విషయం. ఈ వీడియోని చూసి ఒక వ్యక్తి ఆ విధంగా సాధన చేశాడు. అంటే రోజుకు 10 నిమిషాల పాటు అమ్మవారిని అదే విధంగా అలా చూస్తూ, కళ్ళు మూసుకొని కాదు, కళ్ళు తెరుచుకొని ఆవిడ యొక్క రూపాన్ని, ఆ ఏనుగుల్ని, ఆ కాసులని, ఆ బంగారు నాణ్యాలని, ఆ పద్మాన్ని చూస్తూ 10 నిమిషాలు గడిపాడు. ఇది చాలా అద్భుతంగా అతను ఒక 10-15 రోజుల పాటు ఈ సాధన చేశాడు. ఆ తర్వాత అతనికి అద్భుతంగా ఏదో రావాల్సినటువంటి డబ్బులు రావడము, రెండవది ఆయనకు ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ ఒకటి అవకాశం రావడం, ఇవన్నీ కూడా అద్భుతాలు జరిగాయి అని నాకు చెప్పడం జరిగింది. అతను చెప్పి మీరు నలుగురికి చెప్పండి, ఇది చాలా అద్భుతమైనటువంటి సాధన, మనకు మన యొక్క సమృద్ధిని పెంచుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అని చెప్పాడు. అందుకే ఆ అనుభవాన్ని మీ అందరికీ కూడా చెప్తున్నాను. మీరందరూ కూడా ఖచ్చితంగా చేసి తీరండి. రోజుకు 10 నిమిషాల పాటు లక్ష్మీదేవి యొక్క చిత్రపటం ముందు, కొంచెం పెద్దదైతే మనకు కొంచెం ఫీల్ బాగుంటుంది, తీసుకొని పూజ గదిలో ఉంచి ప్రతిరోజు కూడా 10 నిమిషాల పాటు అమ్మవారి రూపాన్ని దర్శించండి. చాలు, ఇంకేం చేయక్కర్లేదు. కాబట్టి మనకు రావాల్సినటువంటి ఆ సంపద ఎక్కడి నుంచి వస్తుందో, ఎలా వస్తుందో ఇంక అమ్మవారు చూసుకుంటారు. మన బ్రెయిన్లో జరిగేటటువంటి మార్పులు మనకేం తెలియదు. మిర్రర్ ఎఫెక్ట్ ఆన్ న్యూరాన్స్ అని చెప్పుకున్నాం కదా. కాబట్టి అది ఎలా స్పందిస్తుందో, మనకు లేనిటువంటి ప్రయత్నాన్ని మనం ఏ విధంగా చేస్తామో, మనకు అవకాశాలు ఏ విధంగా చూపిస్తుందో బ్రెయిన్ లేకుంటే మైండ్ మనకు చూసుకుంటాయి. కేవలం మనం చేయాల్సిన సాధన ఏంటంటే దాన్ని చూసుకుంటూ ఉండమే. ఇక్కడ ఒకప్పుడు నేను అనుకునేవాడిని, అసలు నిజంగా వైకుంఠంలో లక్ష్మీదేవి ఈ విధంగా ఉంటుందా? అంటే పద్మంలో కూర్చొని ఇటువైపు అటువైపు ఏనుగులు అభిషేకిస్తూ అలాగే ఉంటుందా ఎప్పుడు అని అనుకునేవాడిని. ఖచ్చితంగా అలా అయితే ఉండదేమో అని అనిపించింది నాకు. మరి అమ్మవారు గౌరీదేవి, దుర్గాదేవి సింహం మీద కూర్చొని ఆ యొక్క అష్టభుజాలతోటి ఆయుధాలు ధరించి నిజంగా అలా కూర్చొని ఉంటుందా అమ్మవారు అనుకునేవాడిని. రాముల వారిని కూడా కోదండాన్ని ధరించినటువంటి రాముడు, సీతమ్మ వారు పక్కన లక్ష్మణుడు, హనుమంతుల వారు, వీళ్ళ పరివారం ఉండొచ్చు, కానీ వాళ్ళు అతన్ని అంటిపెట్టుకునే ఉంటారు రాముణ్ణి. కానీ కోదండాన్ని ధరించి ఉంటాడా ఇప్పుడు అని అనుకునేవాడిని. ఎందుకు ధరిస్తాడు? యుద్ధంలో ధరిస్తాడు తప్పిస్తే రాజ్యంలో ఉన్నప్పుడు కూడా కోదండాన్ని ఎందుకు ధరిస్తారు? సింహాసనం మీద కూర్చున్న రాజు కోదండంతో ఏం పని అనుకునేవాడిని. ఆ తర్వాత ఇప్పుడు ఋషులు ఆ విధంగా ఎందుకు చెప్పారా, ఆ వర్ణన ఎందుకు మనకు అందించారా అని ఇప్పుడు ఈ సైన్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. మిర్రర్ ఎఫెక్ట్ ఆన్ న్యూరాన్స్ అనేటటువంటి సైన్స్ ఋషులకు తెలియకపోతే వాళ్ళంత అద్భుతంగా నిజంగా అయితే నాకు తెలిసి ఉండదు. ఇటువంటి రూపం వైకుంఠంలోనో మణిద్వీపంలోనో శివుడు మన యొక్క నందీశ్వరిని అధిరోహించి ఈ యొక్క డమరుకము త్రిశూలాన్ని ధరించి గంగాదేవిని ఇక్కడ చూపిస్తారు కదా, అలాగే ఉంటుందనుకుంటారా? చంద్రుడి యొక్క ఇది రూపం అలా ఉంటుందా? అది సంకేతంగా మనం అర్థం చేసుకోవాలి. కానీ అటువంటి రూపాన్ని మనకి ఎందుకు ఇచ్చారు ధ్యానం చేయమని అంటే, ప్రతి రూపము కూడా దానికి ఒక మిర్రర్ ఎఫెక్ట్ ఒకటి ఉంటుంది. మన న్యూరాన్స్ మీద అది బాగా పనిచేస్తుంది. మన మైండ్లో రకరకాల మార్పులు, బ్రెయిన్లో రకరకాల మార్పులు జరిగి కొత్త కొత్త న్యూరల్ కనెక్షన్స్ మనకు స్టార్ట్ అవుతాయి. అది ఇప్పుడు సైన్స్ 1990s జరిగినటువంటి స్టడీ వల్ల మనకు అర్థమవుతుంది. అప్పుడు తెలుస్తుంది కదా ఋషులు ఎంత గొప్పవాళ్ళు, ఋషులకు ఎంత నాలెడ్జ్ ఉంది వీటి మీద, ఎంత సైన్స్ తెలుసు అని. కాబట్టి మనకు ఋషులు ఏదైతే ఇచ్చారో దాన్ని అశ్రద్ధ చేయకుండా, మనకి ఇప్పుడు తెలిసింది కాబట్టి ఆ గొప్పతనం అర్థమైంది. మనకు తెలియకుండా ఉన్న విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి అవి తెలియనంత మాత్రాన అజ్ఞానం కాదు, మూర్ఖత్వం కాదు. కాబట్టి అది మూఢనమ్మకం అంతకంటే కాదు.
కాబట్టి మనకు తెలియకపోయినా అందులో ఏదో ఉంది అన్న విశ్వాసంతో ఋషులు చెప్పిన దాన్ని మనము ఆచరిద్దాం, ఫలితాలు సంపూర్ణంగా మనం పొందుదాం. స్వస్తి.